నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం ఖైరతాబాద్లో ఉన్నటువంటి గణేష్ విగ్రహం దగ్గర ఉన్నాం. ఖైరతాబాద్ అనేసరికి మనందరికీ తెలుసు ఎంత పెద్ద ఫేమస్ ఏంటంటే దేశంలోనే అత్యంత పెద్ద అయిన విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది. అయితే ఈ టైంకి అంటే దాదాపు ఒక 57 రోజులు 52 రోజులు అంతవరకే ఉంది. సో కాకపోతే ఏంటంటే అన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం ఇంకెక్కువగా దాదాపు ఒక 70 అడుగులతో అయితే ఇక్కడ విగ్రహాన్ని అయితే నిర్మించడం జరుగుతుంది. బట్ కాకపోతే ఇంకా పనులు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. సో ఇంత మునుపు గతంలో ఎప్పటి నుంచో అయితే దర్శన్ గారు అంటే దురదృష్టవశాత్తు ఆయన లేరు. సో వాళ్ళ అబ్బాయి ఇప్పుడు రాజ్ కుమార్ గారు అయితే ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో ఆయన మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గణేష్ కమిటీ ఎలా ఉండబోతుంది, ఈసారి ఎలా ఉన్నాయని. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నాం ఏంటంటే ఎప్పుడైనా ఈ టైంకి వచ్చేసరికి ఏంటంటే గణేష్ విగ్రహం ఆల్మోస్ట్ కొంచెం ఒక షేప్ వస్తూ ఉంటుంది, అంటే ఒక ఆకారం వస్తూ ఉంటుంది. బట్ ఈసారి ఎందుకు కొంచెం డిలే అయింది అనుకోవచ్చు. చూడండి, 1954లో వినాయకుడు ఒక్క అడుగుతో మొదలుపెట్టిన వినాయకుడు ప్రతి సంవత్సరం ఒక్క అడుగు పెంచుకుంటా స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులుండే ఆ వినాయకుడు అనుకున్న బిల్డింగ్ కూడా 5 అంతస్తుల గుడి కట్టాలనే ఆలోచనతో స్టార్ట్ చేశారు. ఆయన 1994లో చనిపోయారు. ఆయన తర్వాత మా నాన్నగారు అయినటువంటి శంకర్ గారు పెద్దనాన్నగారు అవుతారు. దాని తర్వాత సుదర్శన్ గారు మా నాన్నగారు 30 అడుగుల నుంచి 60 అడుగుల దాకా తీసుకెళ్లారు. ఆయన 2022 అక్టోబర్ 1కి స్వర్గస్థులయ్యాను. దాని తదుపరి చూసినట్టయితే 2023, 24 సంవత్సరం చేస్తున్నాను. అయితే ఈ 2 సంవత్సరాల గ్యాప్లో కొంతమంది కూడా ఏంటంటే బస్సులో చిన్న సమస్యలు తలెత్తున్నాయి. దాదాపు 36 రోజులు లేట్ అయింది. లేట్ అయిన తర్వాత మనం స్టార్ట్ చేశాము. షెడ్ ఒక 25 రోజులు షెడ్ని కూడా ఎక్కువ మంది కళాకారులను పెట్టి 10-12 రోజుల్లో కంప్లీట్ చేశాము. దాని తర్వాత వెల్డింగ్ వర్క్స్ తీసుకుంటే దాదాపు 2.5 నెలల సమయం పడుతుండే. ఆ 2.5 సమయం కోసము అది సమయం తగ్గించాలి కాబట్టి, ఎందుకంటే మనకు ఉన్నదే 2 నెలల సమయం కాబట్టి ఈ వెల్డింగ్ వారిని రాత్రింబగలు పని చేయించి మనకి ఈ ఫస్ట్ వరకు కంప్లీట్ కావాలనేది ఒక టాస్క్ అనమాట. దాని తర్వాత అయినా 31st కాకుండా దానికంటే ముందు ఒక 25వ తారీఖు తర్వాత తమిళనాడు, ఒరిస్సా సంబంధించిన కళాకారులు వచ్చేసి సైట్లో ఉన్న విగ్రహాలు కావచ్చు, వినాయకుని కావచ్చు అనేది పనులనే మొదలు పెడతారు. వారికి కూడా షిఫ్టింగ్ వైజ్ ఇంతకుముందు మార్నింగ్ ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు చేస్తుండే, కానీ ఇప్పుడు కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు, వారితో పాటు నైట్ నుంచి మార్నింగ్ వరకు 2 షిఫ్ట్లలో ఏర్పరిచి ఇంకా ఎక్కువ మంది కళాకారులను పెట్టి విగ్రహాన్ని అనేది ఇన్ టైంలో రెడీ చేసి ఒక 1 వీక్ ముందు మనం రెడీ చేసే విధంగా చూస్తాము. మరి మనం ఏంటంటే ఇంతకుముందు మనం పిఓపి విగ్రహం ఎప్పుడైతే చేసామో ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో అది వేడికి గడ్డ అవుతుండే. మనం ఇప్పుడు చేసేది ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు కాబట్టి. ఏ వినాయకుడు అండి? ఈకో ఫ్రెండ్లీ అంటే మట్టిలో మనం ఈకో ఫ్రెండ్లీ అనమాట. ఏంటి ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు? అంటే ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు ఏంటంటే 2022లో అప్పుడున్న మనం కమిషనర్ గారు, సిపి గారు, హైదరాబాద్ సిపి గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు ఖైరతాబాద్ వినాయకుడిని మీరు మట్టిలో చేస్తే ప్రజలందరికీ ఒక ఆదర్శంగా ఉంటుంది, అందరికీ ఈకో ఫ్రెండ్లీ మీరు మనం ఎంకరేజ్ చేసినట్టుందని చెప్పేసరికి మేము కూడా ఏం చేశామంటే సరే అని చెప్పేసి ఒప్పుకొని దాని ద్వారా డిస్కషన్ చేశామన్నమాట. ఏమని ఈకో ఫ్రెండ్లీ మనం చేయగలుగుతామా అని డిస్కషన్ చేసినప్పుడు శిల్పులు చెప్పారు, ఆర్టిస్ట్ లేదు మనం ఖచ్చితంగా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు చేయగలుగుతామని చెప్పినప్పుడు మేము ఆ సంవత్సరము ఈకో ఫ్రెండ్లీ ధైర్యంగా చేశాము. మళ్ళీ 2000 అంటే మా నాన్నగారు ఒప్పుకున్నారు, దానివల్ల చేయడం జరిగిందన్నమాట. ఏ సంవత్సరం జరిగింది? ఈ 2022లో. 2022లో అప్పుడు ఉన్నారు ఆయన ఉన్నారు, ఆయన ఒప్పుకున్నారు, చేద్దాం మనం కూడా అందరికీ ఆదర్శంగా ఉందామన్నారు. దాని తర్వాత 2023లో కూడా భారీ వినాయకుని చేశాము. అప్పుడు నిమజ్జనం షెడ్ అవన్నీ తీసాము. అప్పుడు వినాయకుడిని తీసే ఒకరోజు ముందు భారీ వర్షం వచ్చింది. అందరు భయపడ్డారు, మట్టి విగ్రహం కదా మన ఇబ్బంది అవుతుందని, కరిగిపోతుంది అని భయపడ్డారు. కానీ మేము ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నాము, ఏంటంటే ఎటువంటిది ఏం జరగదు, ఎందుకంటే దానివల్ల ఎటువంటి ఇబ్బంది కలగదండి. మీరు చూసినట్టయితే దాని తగ్గట్టు అన్ని రకాలుగా వర్షం పడ్డా కానీ ఏం కాకుండా ప్రికాషన్ తీసుకున్నాం. ఎందుకంటే నార్మల్లీ మట్టి విగ్రహం ఉంటే వర్షానికి కరిగిపోతుంది కాబట్టి మేము అన్ని ప్రికాషన్ తీసుకొని చేస్తామని చెప్పాము అన్నమాట. సో మొత్తానికి ఒక 1 వీక్ ముందు మేము రెడీ చేస్తామని చెప్పాము. మరి దాదాపు 150 మంది కళాకారులు ప్రతి సంవత్సరం వర్క్ చేస్తూ ఉండే. ఎంతమంది చేస్తున్నారు? 150. ఈ సంవత్సరం ఏంది ఇంకో 50 మందిని ఎక్స్ట్రా చేస్తాము. ఈ కళాకారులు చేసినప్పటికీ ఒక 20 మంది బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన హెల్పింగ్ కావచ్చు. ఈ సంవత్సరము దాన్ని ఎక్కువ చేసి దాదాపు 200 మంది కళాకారులను పెట్టి ఒక 1 వీక్ ముందు రెడీ అయ్యే విధంగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానండి. అంటే బేసిక్గా ఏంటంటే ఎప్పుడైనా కానీ అంటే గణేష్ విగ్రహం వచ్చేసరికి అందరికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఖైరతాబాద్ గణేష్ అంటే ఏంటంటే చాలా ఒక మంచి స్పెషల్ ఉంటుంది. ఏంటంటే ఈసారి రూపం ఎలా ఉండబోతుంది అంటే ప్రతిసారి ఒక్కొక్క రూపంతో ఈ విగ్రహం అనేది మన వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. సో ఈసారి రూపం ఎలా ఉండబోతుంది? చూడండి, మనము ఈ సంవత్సరం ఏంటంటే 70 సంవత్సరాలు 70 అడుగులు ఒక కాన్సెప్ట్లో వెళ్తూ ఉన్నాం అనమాట. మరి 70 సంవత్సరాలలో వినాయకుడిని స్పెషల్ ఏంటంటే సప్తముఖాలు, 7 సర్పాలు, 14 హస్తాలతో ఈ సంవత్సరము సప్తముఖ శక్తి వినాయకుడు అనేది భగవంతుడు భక్తులకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. మరి శిల్పి రాజేందర్ గారికి
ఒక పరిచయం ఉన్నటువంటి ఒక గురువుగారు ఉన్నారు, పండితులు వీరశర్మ గారు. ఈ విగ్రహాలని పూజించడం వల్ల, అంటే ఈసారి పెట్టే విగ్రహాలను పూజించడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. వినాయకునితో పాటు ఆ విగ్రహాలు కూడా పెట్టడం వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుందని ఒక ఆలోచనతోని ఆ విగ్రహాలు రెడీ చేయడం జరుగుతుందన్నమాట. దాని నమూనా కూడా 1-2 రోజులలో మేము రిలీజ్ చేస్తాము. ఫైనల్ టచెస్లో ఉన్నాయి. నేను చెప్పాను కదండి, అందరి సహకారం, ముఖ్యంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, వారితో పాటు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, విజయారెడ్డి అక్క గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఖైరతాబాద్ ఎక్స్ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, వారితో పాటు బస్తీ ప్రజలు, బస్తీ యువకులు, మరి మెంబర్సు అందరి సహకారంతో, ప్రభుత్వ డిపార్ట్మెంట్ అందరి సహకారంతో మరి ఈ ఉత్సవాలు అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ మన ఖచ్చితంగా వచ్చి దర్శించుకొని ఈద్కి వెళ్ళే విధంగా మేము ఏర్పాట్లు చేయబోతాం. ఇంకోటి ఏంటంటే, మాకు తెలిసిన ప్రకారం ఏంటంటే, అయోధ్య నుంచి వెళ్ళి బాలరాముడు రీసెంట్గా మనందరికీ తెలుసు, చాలామంది అక్కడికి వెళ్ళి దర్శించుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. సో ఆ బాలరాముని ఇక్కడ తెచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. అవి ఎంతవరకు వచ్చాయి? అవునండి, ఇప్పుడు ఈ విగ్రహంలో మనం ఒక రూపము బాలరాముంది విగ్రహం నేను పెట్టాలని ఒక ఆలోచన. ఎందుకంటే చూడండి, అందరికీ ఈ 500 సంవత్సరాల ఒక చిన్న ఇష్యూని మోడీ గారు సాల్వ్ చేశారు. ఆ బాలరాముని మనం అయోధ్య వెళ్ళి చూడలేం కాబట్టి ఆ బాలరాముడు అక్కడ ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మనం ఇక్కడ తెచ్చి ఆయనని రెడీ చేస్తాం. దానివల్ల ప్రజలందరూ బాలరాముని చూసే అవకాశం ఉంటుంది. ఆ బాలరాముని చూసి కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో ఒకవైపు బాలరాముడు ఖచ్చితంగా ఉంటాడని నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సో ఈసారి ఏంటంటే, అంటే బేసిక్గా మనకు తెలుసు ఎప్పుడూ లేని విధంగా ఇన్ని ఇయర్స్లో లేనిది ఈసారి కొంచెం గణేష్ కమిటీలో కొంచెం డిలే అవ్వడానికి కొంచెం ఇబ్బందులు తలెత్తాయని కూడా అన్నారు. అవి ఏంటి అసలు? చూడండి, ఇప్పుడు కొంతమంది పెద్దలు ఖైరతాబాద్లో 10-12 మంది పెద్దలు వాళ్ళు ఏమనుకుంటారో అర్థం అవ్వట్లేదు. నేను నాగేందర్ గారు కూడా వచ్చి అడగ కమిటీ అన్నారు. అడగ కమిటీకి చైర్మన్ నేను, ఎందుకు సుదర్శన్ గారు, శంకరయ్య గారు, తర్వాత నేను, అందరు సహకారం ఉంటుంది. దాని తర్వాత సందీప్ గారు, శిల్పి రాజేందర్ గారు ఉంటారు. అందరి సపోర్ట్ ఉన్న వల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు 69 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బందికరంగా లేదు. కానీ ఈ సంవత్సరం కొంతమందికి ఏంటంటే ఏదో చేయాలని ఆలోచన ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, మీరు మీ ఏ మీడియా మిత్రులను అడగండి, 24 గంటలు మేము చేస్తాం 60 సంవత్సరాల నుంచి. ఇది వినాయకుడు చేయాలని మేము అనుకుంటే కాదండి, 24 గంటలు వర్క్ చేస్తేనే అవుతుంది. సో వాళ్ళు చిన్న సమస్యలు ఉన్నాయి. వాళ్ళు మా నాన్నగారు ఉన్నప్పుడు వాళ్ళందరూ హ్యాపీగా ఉండే. దాని తర్వాత మరి వాళ్ళ ఆలోచన ఏదో తెలియదు. బట్ అది ఎండ్ ఆఫ్ ది డే వినాయకుడు అన్నీ సాల్వ్ చేస్తారని అనుకుంటా ఉన్నాను. 36 రోజులు లేట్ అయింది. ఆ గ్యాప్లో కూడా కవర్ చేస్తాను. నా నైట్ అండ్ డే చేసేది ఒక బాధ్యత. అప్పుడు మేము ఒక టెన్షన్ ఉండే, వినాయకుని వర్క్ స్టార్ట్ కాలేదని ఒక టెన్షన్ ఉండే. ఇప్పుడు వినాయకుని వర్క్ స్పీడ్ చేయాలనే టెన్షన్ ఉంది. ఖచ్చితంగా ఆ భగవంతుడు అండి, ఆయన మనమోరం, ఆ దేవదేవుడు ఖచ్చితంగా. ఇది ఏంటంటే అందరూ ఖైరతాబాద్ వినాయకుడు అంటారు. ఖైరతాబాద్ వినాయకుడు కాదండి, ప్రపంచం వినాయకుడు. ప్రతి ఒక్కరి ఆలోచన ఖైరతాబాద్ వినాయకుడు మీరే అన్నట్టే క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. ఈ సంవత్సరం వినాయకుడు ఏ విధంగా ఉంటాడనే క్యూరియాసిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ సంవత్సరం వినాయకుని సైడ్లో ఏముంటుంది, వినాయకుని సైడ్లో ఏముంటుంది, అందరికీ ఆలోచన ఉంటుంది. వినాయకుని ఈ సంవత్సరం అందరూ ఏ విధంగా 70 అడుగులు ఏ విధంగా ఉంటే అందరూ ఆలోచన ఉంది. ఖచ్చితంగా అందరూ మెచ్చే విధంగా, ప్రజలందరి కోరికలు తీరే విధంగా పూజాది కార్యక్రమాలు కావచ్చు, అరేంజ్మెంట్స్లో కాబట్టి అన్ని పర్ఫెక్ట్ చేసి ఈ గత సంవత్సరం కంటే ఇంకా మంచిగా ఆర్గనైజ్ చేస్తాను. అంటే ఈ సంవత్సరం నాకు తెలిసి ఏంటంటే, ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఏంటంటే ఈ వినాయకుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీకు దాదాపు ఏంటంటే ఇప్పుడు రెడీ అవ్వడానికే ఒక 4 నెలలు ఆ టైం పడుతుంది అనమాట. సో కంప్లీట్గా సంవత్సరంలో 4 నెలలు మొత్తం ఇటే వెళ్ళిపోతుందా? అలా కదండి, మనకు ఎవ్రీ మంత్ మేము మే 31కి నిర్జల ఏకాదశి వస్తుంది. ఆడ నుంచి తీసుకుని వినాయకుని కార్యక్రమాలు కంప్లీట్ కావాలంటే దాదాపు 5 నెలల సమయము వినాయకుని కేటాయించాలి. 3 నెలలు 100 రోజుల సమయం వినాయకునికి, దాని తర్వాత 11 రోజులు పూజలు, దాని తర్వాత దాన్ని అరేంజ్మెంట్స్ అనేది, మళ్ళీ 10 డేస్ 15 డేస్ గ్యాప్ కాగానే అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు కూడా చెప్తామన్నమాట. అవి కూడా చాలా ఘనంగా చెప్తామన్నమాట. కాకపోతే ఏంటంటే వినాయకులు అందరూ సకాంచి పేరు కాబట్టి మళ్ళీ నవరాత్రులు పెద్దగా చేస్తే ఇబ్బంది అవుతానే ఉద్దేశంతో దాదాపు ఒక 10-15 అడుగుల విగ్రహాన్ని పెట్టి మంచి పూజలు చేసేసి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తామన్నమాట. ఇవన్నీ కార్యక్రమాలు దాదాపు 5 నెలలు నేను వేరే పని ఏం చేయనీకుండదు. ఉదయం నుంచి తీసుకొని రాత్రి వరకు ఈ ఆర్గనైజింగ్లోనే ఉంటాను. ఎంతమంది మొత్తం విగ్రహానికి ఎంతమంది పనులు చేసుకుంటాను? దాదాపు చూడండి, ఎక్కడెక్కడ నుంచి కూడా వచ్చారు. చూడండి, మనకు షెడ్ వేసేవాళ్ళు ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లా నుంచి వస్తారు. వాళ్ళు వస్తారనమాట. దాదాపు వాళ్ళు 20-25 మంది నాగబాబు అనే టీంతో వర్క్ చేస్తారు. దాని తర్వాత మీరు చూసినట్టయితే వెల్డింగ్ వాళ్ళు మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు. వాళ్ళు దాదాపు 20-25 మంది వస్తారు. వాళ్ళు గత సంవత్సరం ఎప్పుడు 15 మంది వస్తుండే సార్, మనం సంఖ్య అనేది పెంచాము. నైట్ డే 2 షిఫ్ట్లు చేసి వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. దీని తర్వాత తమిళనాడు సంబంధించిన కళాకారులు వస్తారు, వాళ్ళు 20-25 మంది వస్తారు. ఒరిస్సా సంబంధించిన కళాకారులు వస్తారు, వాళ్ళు 10-15 మంది వస్తారు. మళ్ళీ బాంబే నుంచి లక్ష్మణ్ సంతోష్ వాళ్ళ టీం వస్తారు, వాళ్ళు 10-15 మంది టీం. మళ్ళీ హైదరాబాద్ సంబంధించిన 10-15 మంది, వాళ్ళు ఓవరాల్ 60-70 మెంబర్స్ వస్తారనమాట. సో వాళ్ళని కూడా షిఫ్ట్ వైజ్గా డివైడ్ చేసి
వర్క్ చేయించి ఇన్ టైం ఒక 1 వీక్ ముందు రెడీ చేసే విధంగా వెళ్తాను. సో ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఏంటంటే భక్తులు ఖైరతాబాద్ గణేష్ అనేసరికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. సో ఈ భక్తులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? అంటే నడిబొడ్డులో ఉంటుంది నగరానికి, అంటే సిటీ హైదరాబాద్కి మధ్యలో ఉంటుంది. సో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే వచ్చే రద్దీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ 9 రోజులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు కమిటీ సభ్యులు? ఖైరతాబాద్లో భక్తుల సంఖ్య అని ప్రతిరోజు సంవత్సరానికి వాళ్ళ సంఖ్య అనేది పెరుగుతుంది. ఆ పెరగడానికి ముఖ్య కారణం ఏంటంటే లాస్ట్ టైము ఒక 2-3 టీవీ ఛానల్లో ఒక భక్తులు 2-3 ఒక ఇంటర్వ్యూ ఇచ్చారంట. ఖైరతాబాద్ వినాయకుని దర్శించిన మాత్రమే అంత మాకు మంచి జరుగుతుంది. ఆ వర్డ్ అనేది చాలా వైరల్ అయింది. వైరల్ అవ్వడం వల్ల ప్రతి సంవత్సరానికి 2 పబ్లిక్ వచ్చింది. అది మన చేతుల్లో ఎంత పబ్లిక్ వచ్చారో వారి భగవంతుడి పైన ఎంత నమ్మకం ఉంది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందరికీ హైదరాబాద్ మొత్తం క్యూరియాసిటీ ఉంటుంది, ఈ వినాయకుని దర్శించుకోవాలి, మన ఆయన ఆశీర్వాదం పొందాలంటుంది. ఆ వచ్చే భక్తుడు రైల్వే గేట్ నుంచి లోపలికి వచ్చి ఇక్కడ నుంచి ఐమాక్స్ రూట్లో ఎగ్జిట్ అయ్యే వరకు వాళ్ళు సర్వే లైన్స్లో ఉంటారు. వాళ్ళకి బ్యారికేడింగ్ కాబట్టి బ్యారికేడింగు, అక్కడ వచ్చి దర్శనము, ప్రభుత్వ పరంగా ఒక 16 నుంచి 20 కెమెరాస్ పెడతారు. గణేష్ ఉత్సవ కమిటీ ఒక 20 నుంచి 25 కెమెరాస్ పెడుతుంది. అట్లా పోలీస్ సిబ్బంది, వారితో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ, దాంతోపాటు వాలంటీరు, బస్తీ ప్రజలు, మెంబర్సు, బస్తీ పెద్దలు అందరు కలిసి ఈ అరేంజ్మెంట్స్లో భాగమవుతారు. ఎవరైనా భక్తులు భగవంతుని దర్శించుకొని వచ్చి ఈదికి వెళ్ళే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో ఫైనల్గా ఇప్పుడు ఉన్నటువంటి విఘ్నాలన్నీ తొలగిపోయి కంప్లీట్గా స్టార్ట్ అయిపోయింది విఘ్నం. సో ఎప్పటి వరకు రెడీ అవ్వచ్చు? అంటే వారానికి ముందన్నారు. కంప్లీట్గా ఏ ముఖంతో ఉంటుంది, అంటే ఏ షేప్ తోటి ఉంటుంది, ఏ రూపంతో ఉంటుంది? నేను చెప్పాను, సప్తముఖ శక్తి వినాయకుడు ఈ సంవత్సరం ఖైరతాబాద్లో భక్తులందరికీ దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. దాంతోపాటు బాలరాముడు, తర్వాత ఇరు సైడు 2 విగ్రహమూర్తులు రెడీ అవుతారు. మీకు చెప్తాను కదా, ఎందుకంటే మనకు విగ్రహం ఆరనీకు టైం కావాలి. దానికోసం ఒక 10 డేస్ ముందు రెడీ కావాలి. దాని తర్వాత మనం పెయింట్స్ వేయాలి. ఇవన్నీ కార్యక్రమం కంటే ఖచ్చితంగా ఒక 1 వీక్ ముందు రెడీ అయ్యే విధంగా మేము వినాయకుడిని రెడీ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వినాయక చవితి ఈ సంవత్సరం ఎలాంటి విఘ్నాలు లేకుండా సో గణేష్ కూడా రెడీ అయ్యి భక్తులకు అందరికీ మంచి చేయాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. మాకేంటంటే ప్రతి ఒక్క మీడియా సోదరునికి తెలుసు, మేము సింగరి శంకరయ్య గారు స్టార్ట్ చేసినటువంటి స్టార్ట్ చేశారు అందరి సహకారంతో. సుదర్శన్ గారు తయారు చేశారు అందరి సపోర్ట్తో. థర్డ్ మేము చేస్తున్నాము ఇక్కడ మెయిన్గా సందీప్ గారు. అంటే నేను ఎందుకు ఆ వర్డ్ చెప్తా ఉన్నాను, దాంతోపాటు సందీప్ రాజ్ గారు, శిల్పి రాజేందర్ గారు, వారితో పాటు మా ఫ్రెండ్స్, ఇట్లా బస్తీ పెద్దలు అందరు సహకారం ఉండాలి. ఒక్కరని కూడా అందరు ఉన్నారు. అందరి సహకారంతో ఇంకా మంచి ఉత్సవాలనే జరుపుతామన్నమాట. మీడియా సోదరులందరికీ కూడా తెలుసు మేము ఏ విధంగా ఈ 3 నెలలు రాత్రి పగలు కష్టపడతామని అందరికీ తెలిసిన విషయమే. సో ఇక ముందు కూడా ఇదే విధంగా భగవంతుని సేవలో ఉండి ఖచ్చితంగా ధర్మంగా భగవంతుడు అందరు మెచ్చే విధంగా ప్రజలందరికీ ఆశీర్వాదం ఉండే విధంగా మేము వినాయకుడు రెడీ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వినాయకుడు తొందరగా రెడీ అయ్యి మా అందరికీ మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఈసారి ఎలా ఉండబోతుంది ఏంటని. సో చూద్దామంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా అంత మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.